ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్ఎస్జిటి టెక్స్ట్ బుక్లోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం అభ్యసనం. ఇందులో 128 నుంచి 131 పేజీ వరకు నిబంధనం. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను కృత్రిమంగా రాబట్టడం నిబంధనం అంటారు. డ్రైవర్. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను కృత్రిమంగా రాబట్టడం నిబంధనం అంటారు. డ్రైవర్. సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం సహజం. సహజ ఉద్దీపన స్థానంలో వేరొక అసహజ ఉద్దీపన ఉపయోగించి అదే రకమైన సహజ ప్రతిస్పందన రాబట్టి అభ్యస్త ప్రతిస్పందనగా మార్చే ప్రక్రియను నిబంధనం అంటారు. ఒక సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం సహజం. సహజ ఉద్దీపన స్థానంలో వేరొక అసహజ ఉద్దీపనను ఉపయోగించి అదే రకమైన సహజ ప్రతిస్పందనను రాబట్టి అభ్యస్త ప్రతిస్పందనగా మార్చే ప్రక్రియను నిబంధనం అని అంటారు. నిబంధనం అనే ప్రక్రియను మొదటగా ప్రతిపాదించింది ఐవాన్ పావ్లోవ్. ఈయన రష్యా దేశస్థుడు. నిబంధనం అనే ప్రక్రియను మొదటగా ప్రతిపాదించింది ఎవరంటే ఐవాన్ పావ్లోవ్. ఈయన రష్యా దేశస్థుడు. నిబంధనం అనే ప్రక్రియలో ఎన్ని రకాలు ఉంటాయంటే శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం. నిబంధనం అనే ప్రక్రియలో గల రెండు రకాలు. ఒకటి శాస్త్రీయ నిబంధనం, రెండవది కార్యసాధక నిబంధనం. మొదటిది శాస్త్రీయ నిబంధనం. శాస్త్రీయ నిబంధనాన్ని రష్యా దేశానికి చెందిన జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త అయిన ఇవాన్ పావ్లోవ్ జంతు శరీర ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టారు. శాస్త్రీయ నిబంధనాన్ని రష్యా దేశానికి చెందిన జంతు శరీర ధర్మశాస్త్రవేత్త అయిన ఇవాన్ పావ్లోవ్ జంతు శరీర ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టారు. జంతు శరీర ధర్మశాస్త్రం నుండి శాస్త్రీయ నిబంధనని మనోవిజ్ఞాన శాస్త్రానికి జేబి వాట్సన్ అన్వయించారు. జంతు శరీర ధర్మశాస్త్రం నుండి శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి సైకాలజీకి అన్వయించిన ఎవరంటే జేబి వాట్సన్. జంతు శరీర ధర్మశాస్త్రంలోని నిబంధిత ప్రతిక్రియా చర్యపై కుక్కపై చేసిన ప్రయోగాల ఫలితంగా శాస్త్రీయ నిబంధన ఉద్భవించింది. జంతు శరీర ధర్మశాస్త్రంలోని నిబంధిత ప్రతిక్రియా చర్యపై కుక్కపై చేసిన ప్రయోగాల ఫలితంగా ఏమి ఉద్భవించింది అంటే శాస్త్రీయ నిబంధన అనేది ఉద్భవించింది. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో ఎన్ని స్థాయిలు కనిపిస్తాయి అంటే 3 స్థాయిలు కనిపిస్తాయి. శాస్త్రీయ నిబంధనలో మొత్తం 3 స్థాయిలు కనిపిస్తాయి. ఒకటి నిబంధన పూర్వదశ. గంట, ఆహారం అనే సహజ ఉద్దీపన, దానికి గంటకు జోడించడం, దానికి కావలసిన ప్రతిస్పందన. గంటకు అనేది కావలసిన ప్రతిస్పందన లేదు. నిబంధన పూర్వదశలో ఒక గంట ఉంటుంది, ఒక ఆహారం ఉంటుంది. ఆహారం అనే సహజ ఉద్దీపన, లాలాజలం స్రవించడం సహజ ప్రతిస్పందన. ఇప్పుడు ఆహారం చూసేసరికి లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన. సహజ ఉద్దీపన ఏంటి? ఆహారం అనేది సహజ ఉద్దీపన. నిబంధన పూర్వదశలు అంటే నిబంధనం జరగకముందు, అంటే బంధం ఏర్పడకముందు. నిబంధనం జరుగుతూ ఉన్నప్పటి దశ గంట ప్లస్ ఆహారం, అంటే ఒక గంటకి ఆహారాన్ని జోడిస్తూ ఉంటే లాలాజలం స్రవించడం సహజ ప్రతిస్పందన వస్తుంది. ఫస్ట్ గంట సైడ్కి ఉంటుంది, ఆహారం ఇస్తారు, లాలాజలం స్రవిస్తుంది జంతువు. నిబంధనం జరుగుతూ ఉన్నప్పుడు గంట, ఆహారం రెండూ ఒకేసారి చూపిస్తారు, లాలాజలం స్రవించడం జరుగుతుంది. అది సహజ ప్రతిస్పందన. నిబంధనం జరిగిన తర్వాత ఒక గంట చూపించేసరికి ఇది అసహజ ఉద్దీపన. ఇక్కడ సహజ ఉద్దీపన ఏంటి? ఆహారం. అసహజ ఉద్దీపన అయినా ఓన్లీ గంట చూపించేసరికి ఏమవుతుందంటే లాలాజలం స్రవించడం జరుగుతుంది. ఇది అసహజ ప్రతిస్పందన. పైన లాలాజలం ఆహారానికి లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన. అదే గంట అసహజ ఉద్దీపనకి లాలాజలం స్రవించడం అనేది అసహజ ప్రతిస్పందన. ఈ 3 స్థాయిలు చూశారు కదా. 3 స్థాయిలు చూసిందంటే నిబంధన పూర్వం, నిబంధనం జరుగుతూ ఉన్నప్పుడు, నిబంధనం జరిగిన తర్వాత. నిబంధన పూర్వం అంటే గంట చూపించరు, ఓన్లీ ఆహారం చూపిస్తారు, కుక్క లాలాజలం స్రవిస్తుంది. నిబంధన జరుగుతూ ఉన్నప్పుడు గంట, ఆహారం రెండు ఒకసారి చూపిస్తారు, అప్పుడు కూడా లాలాజలం స్రవిస్తుంది. అది 10 సార్లు నిబంధన చేయడం వల్ల ఏమవుతుందండి? ఆహారం తీసేస్తే ఓన్లీ గంట చూపించారు, గంట కొట్టేసరికి లేకపోతే ఏమవుతుందంటే గంట కొట్టే టైంకి లాలాజలం అనేది స్రవిస్తుంది ఆటోమేటిక్గా. సహజ ఉద్దీపననే నిర్నిబంధిత ఉద్దీపన, అన్కండిషనల్ స్టిమ్యులస్ అని ప్రాథమిక ఉద్దీపన అని అంటారు. అక్కడ యుఎస్ అని చూసారా, అన్కండిషనల్ స్టిమ్యులస్ అని యుఎస్ అని పైన చూపించారు. సహజ ఉద్దీపననే నిర్నిబంధిత ఉద్దీపన అని అంటారు, ప్రాథమిక ఉద్దీపన అని కూడా అంటారు. సహజ ఉద్దీపన. అక్కడ సహజ ఉద్దీపన ఏంటి? ఆహారం. అసహజ ఉద్దీపననే నిబంధిత ఉద్దీపన, కండిషనల్ స్టిమ్యులస్ అని, కృత్రిమ ఉద్దీపన, గౌణ ఉద్దీపన అని అంటారు. అసహజ ఉద్దీపన. అక్కడ పైన అసహజ ఉద్దీపన ఏంటి? గంట కొట్టడం. కండిషనల్ స్టిమ్యులస్, దాన్ని కృత్రిమ ఉద్దీపన అని, గౌణ ఉద్దీపన అని కూడా అంటారు. సహజ ప్రతిస్పందననే నిర్నిబంధిత ప్రతిస్పందన అని, అన్కండిషనల్ రెస్పాన్స్ అని, అసహజ ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన అని అంటారు. సహజ ప్రతిస్పందన అంటే లాలాజలం స్రవించడం,
అది సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన ఏర్పడుతుంది. అంటే ఆహారం అనేది సహజ ఉద్దీపన, దానికి లాలాజలం స్రవించడం అనేది, ఆ దశలో లాలాజలం స్రవించడం అనేది సహజ ప్రతిస్పందన. దీన్ని నిర్నిబంధిత ప్రతిస్పందన అని, అన్కండిషనల్ రెస్పాన్స్ అని, అసహజ ప్రతిస్పందన అని, అసహజ ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన అంటారు. అసహజ ప్రతిస్పందన అంటే గంట చూపిస్తే ఆహారం కుక్క అనేది లాలాజలం స్రవించడం అనేది, గంట కొట్టేసరికి లాలాజలం స్రవించడం అనేది అసహజ ప్రతిస్పందన. ఓకేనా. దాన్ని నిబంధిత ప్రతిస్పందన అని కూడా అంటారు. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో ప్రతిచర్యలను రూపొందించేది సహజ ఉద్దీపన. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో ప్రతిచర్యలను రూపొందించేది, చర్యకు ప్రతిచర్యలను రూపొందించేది సహజ ఉద్దీపన మాత్రమే. శాస్త్రీయ నిబంధనలో అంతిమ ఉత్పన్నం అసహజ ప్రతిస్పందన, అంటే నిబంధిత ప్రతిస్పందన. అక్కడ గంట కొట్టేసరికి లాలాజలం స్రవించడం అనేది, గంట కొట్టడం అనేది అసహజ ఉద్దీపన. అక్కడ ఈ దశలో లాలాజలం స్రవించడం అనేది అసహజ ప్రతిస్పందన లేదా నిబంధిత ప్రతిస్పందన. అంటే నిబంధన జరిగిన తర్వాత జరిగిన ప్రతిస్పందన నిబంధిత ప్రతిస్పందన. శాస్త్రీయ నిబంధనని సాంప్రదాయిక నిబంధనమని, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు. శాస్త్రీయ నిబంధనాన్ని సాంప్రదాయిక నిబంధనమని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు. నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు శాస్త్రీయ నిబంధనని. నిబంధిత ప్రతిస్పందన ప్రవర్తన ఈ సిద్ధాంతంలో కనిపిస్తుంది. శాస్త్రీయ నిబంధన నిబంధిత ప్రతిస్పందన ప్రవర్తన అనేది ఏ సిద్ధాంతంలో కనిపిస్తుంది అంటే శాస్త్రీయ నిబంధనలో కనిపిస్తుంది. శాస్త్రీయ నిబంధన ఉద్దీపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దీన్ని ఎస్ టైప్ స్టిమ్యులస్, అంటే ఉద్దీపన అంటారు, స్టిమ్యులస్ టైప్ సిద్ధాంతం అని అంటారు. శాస్త్రీయ నిబంధనలో ఉద్దీపనకు అధిక స్థానం ఇస్తాం. అంటే మనం ఆల్రెడీ క్వశ్చన్లో అప్లై చేసేటప్పుడు నేర్చుకున్నామని ఇంత ముందు పాటలో నేర్చుకున్నాం కదా, అంటే ఉద్దీపన కంపల్సరీగా శాస్త్రీయ నిబంధనలో ఇస్తారు. శాస్త్రీయ నిబంధన ఉద్దీపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దీన్ని ఎస్ టైప్ సిద్ధాంతం అని అంటారు. శాస్త్రీయ నిబంధనలో కనిపించే ప్రతిస్పందనలు రాబట్టబడిన ప్రతిస్పందనలు. శాస్త్రీయ నిబంధనలో కనిపించే ప్రతిస్పందనలు రాబట్టబడిన ప్రతిస్పందనలు. శాస్త్రీయ నిబంధనలో అభ్యసనానికి ఆధారమైన అంశాలు ఏంటంటే నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపనతో జతపరచడం, ప్రస్తుత అనుభవాలను గత అనుభవాలతో జతపరచడం. శాస్త్రీయ నిబంధనలో అభ్యసనానికి ఆధారమైన అంశాలు ఏంటంటే నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపనతో జతపరచడం. నిబంధిత ఉద్దీపన అనేది ఏంటి? గంట అనేది నిబంధిత ఉద్దీపన, అంతే కదా. దాన్ని నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఆహారంతో జతపరచడం. ఇప్పుడు గంట కొడతారు, ముందు ఆహారం ఇస్తారు, లాలాజలం స్రవిస్తుంది, అది సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. అవి రెండోసారి ఏం చేస్తారు? ఆహారం చూపిస్తే గంట కొడతారు, అప్పుడు లాలాజలం స్రవించబడుతుంది. కొన్నిసార్లు అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఆహారం తీసేసి ఓన్లీ గంట కొడితే లాలాజలం స్రవించబడుతుంది. అది అసహజ ఉద్దీపన, లేదా అంటే ఓన్లీ గంట మాత్రమే చూపిస్తే దాన్ని అసహజ ఉద్దీపన అంటారు. దానివల్ల వచ్చేది అసహజ ప్రతిస్పందన. ఈ అసహజ ప్రతిస్పందన మనం ఏంటంటాం? నిబంధిత ప్రతిస్పందన. ఓకేనా, నిబంధిత ప్రతిస్పందన అంటారు. ప్రస్తుత అనుభవాలను గత అనుభవాలతో జతపరచడం. ఇప్పుడున్న ప్రస్తుత అనుభవాలను అంటే సహజ ఉద్దీపనను గత అనుభవాలతో జతపరచబడడం ఇందులో ఉపయోగపడుతుంది. ఉదాహరణ, వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లలు బ్యాండ్కు అనుగుణంగా మాస్ డ్రిల్ నిర్వహించడంలో ఉపయోగించే అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లలు బ్యాండ్కు అనుగుణంగా మాస్ డ్రిల్ నిర్వహించడంలో ఉపయోగించే అభ్యసన సిద్ధాంతం ఏంటంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. అంటే ఆల్రెడీ ఈ వ్యాయామ ఉపాధ్యాయుడు బ్యాండ్ కొట్టే టైంకి వాళ్ళు ఏ రకంగా మార్చ్ చేయాలనేది ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు. ఎందుకంటే ముందు ప్రాక్టీస్ చేస్తారు కదా, ఆ బ్యాండ్ తగ్గట్టుగా వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి నిబంధన జరిగిపోతూ ఉంటుంది, అక్కడ రిలేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఆ బ్యాండ్ కొట్టేసరికి ఏమవుతుంది, ఆ రకంగా వాళ్ళు స్టెప్లు వేస్తూ ఉంటారు. పిల్లవాడిలో ఉండే చెడు అలవాట్లను, అంటే సమయానికి పాఠశాలకు రాకపోవడం, వేళ్లను నోటితో పెట్టుకోవడం వంటి అలవాట్లు మాన్పించడానికి ఉపయోగపడే నియమం విరమణ. పిల్లవాడిలో ఉండే చెడు అలవాట్లను, అంటే సమయానికి పాఠశాల రాకపోవడం, వేళను నోట్లో పెట్టుకోవడం వంటి అలవాట్లు మాన్పించడానికి ఉపయోగపడే నియమం అంటే విరమణ. బృంద నృత్యం చేయడంలోనూ బాల్యంలో పదాలను పరిచయం చేయడంలోనూ ఈ అభ్యసన సిద్ధాంతం తోడ్పడింది. ఏంటి? శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం అనేది తోడ్పడింది. ఎలాగా? బృంద నృత్యం చేయడంలోనూ బాల్యంలో పదాలను పరిచయం చేయడంలో ఈ అభ్యసన సిద్ధాంతం అనేది శాస్త్రీయ అభ్యసనం అనేది తోడ్పడుతుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వ్యాసరచన పోటీలు ప్రథమ స్థానం వచ్చిన వారికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించడంలో, విద్యార్థి ప్రథమ స్థానం పొందడానికి ప్రయత్నించడంలో ఇమిడి ఉన్న నియమం పునర్బలన నియమం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వ్యాసరచన పోటీలు ప్రథమ స్థానం వచ్చిన వారికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించడంతో విద్యార్థి ప్రథమ స్థానం పొందడానికి ప్రయత్నించడంలో ఇమిడి ఉన్న నియమం ఏంటంటే పునర్బలన నియమం, అంటే బలం చేకూర్చడం.
తర్వాత నిబంధన సూత్రాలు ఆల్రెడీ పునర్బలనం విరమణ ఒక చిన్న చిన్న పాయింట్లు ఇచ్చారు. కానీ ఈ శాస్త్రీయ నిబంధనల సూత్రాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం డీటెయిల్గా. పునర్బలనం నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన మధ్య గల సంసర్గం అనేక సార్లు చేయడం వల్ల నిబంధనం ఏర్పడుతుందని ఈ ప్రక్రియ తెలుపుతుంది. నిబంధనం ఏర్పడంలో ఈ సూత్రం ముఖ్య పాత్ర వహిస్తుంది. పునర్బలనం అంటే నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన. నిర్నిబంధిత ఉద్దీపన అంటే సహజ ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన అంటే అసహజ ఉద్దీపన. అంటే నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఆహారానికి, నిబంధిత ఉద్దీపన అంటే గంటకి మధ్య సంసర్గం అనేక సార్లు చేయడం వల్ల, అంటే రిలేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే నిబంధనం ఏర్పడుతుందని ఈ ప్రక్రియ తెలుపుతుంది. నిబంధనం ఏర్పడుతుంది. ఆల్రెడీ గంటకి ఆహారం ఇచ్చినప్పుడు గంట కొడుతూ ఉంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆహారం ఇవ్వకపోయినా గంట కొట్టేసరికి లాలాజలం స్రవించబడుతుంది. కాబట్టి ఆ రెండింటి మధ్య సంసర్గం అనేది ఏర్పడింది. ఇలా ఏర్పడడం అనేది ఈ ప్రక్రియ తెలుపుతుంది. ఏది పునర్బలనం అనేది. నిబంధన ఏర్పడడం ఈ సూత్రం ముఖ్య పాత్ర వహిస్తుంది పునర్బలనం అనేది. తర్వాత విలుప్తీకరణ నిబంధన ప్రక్రియ అనంతరం కేవలం నిబంధిత ఉద్దీపన మాత్రమే ఇచ్చి నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వకపోవడం వల్ల ప్రతిస్పందనలు తగ్గిపోవడాన్ని విలుప్తీకరణం అంటారు. ఇక్కడ నిబంధిత ప్రక్రియ అనంతరం అంటే నిబంధన జరిగిపోయింది అంటే గంటకి ఆహారానికి జోడించి ఓన్లీ గంట కొట్టేసరికి ఏమో లాలాజలం స్రవించబడుతుంది. అలా చేసిన తర్వాత ఆహారం తీసేస్తారు, గంట మాత్రమే కొడతారు, లాలాజలం స్రవించబడుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు చేసేసరికి ఏమవుతుందంటే ఆహారం కనబడకుండా ప్రతిసారి మనం గంట కొడుతూ ఉంటే లాలాజలం స్రవించడం అనేది అలా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఆ కుక్క అనేది ఆహారం లాలాజలం స్రవించడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే విలుప్తీకరణం. అంటే నిబంధిత ప్రక్రియ అనంతరం కేవలం నిబంధిత ఉద్దీపన మాత్రమే ఇచ్చింది. అంటే నిబంధిత ఉద్దీపన అంటే గంట కొట్టడం మాత్రమే చేస్తే నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వకపోవడం వల్ల అంటే ఆహారం చూపించకపోవడం వల్ల ప్రతిస్పందనలు తగ్గిపోతుంది. ఇంకా ప్రతిస్పందన అంటే అక్కడ ఏంటి లాలాజలం స్రవించడం. ఆ ప్రతిస్పందనలు తగ్గిపోవడం మనం ఏంటంటే విలుప్తీకరణం అని అంటారు. తర్వాత అయత్న సిద్ధ స్వాప్యం. ప్రయోగపూర్వకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ కొంతకాలం తర్వాత అనుకోకుండా లేదా అప్రయత్నంగా నిబంధన ప్రక్రియ జరగడాన్ని ఏమంటారంటే అయత్న సిద్ధ స్వాస్థ్యం అని అంటారు. ప్రయోగపూర్వకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ అంటే పూర్తిగా గంటకును ఆహారానికి సంసర్గం జరిగి ఓన్లీ గంట కొట్టేసరికి లాలాజలం స్రవించబడుతుంది కదా. ఇలా కొన్నిసార్లు చేయడం వల్ల విలుప్తీకరణ లేదా విరమణ అనేది జరిగిపోతుంది. అంటే విరమణ జరిగిపోవడం అంటే ఆ రెండింటి మధ్య బాండ్ పోతుంది. అంటే గంట కొట్టేసరికి లాలాజలం స్రవించడం అనేది ప్రతిస్పందన అనేది డౌన్ అయిపోతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే సడన్గా ఇలా గంట కొట్టేసరికి కొంతకాలం తర్వాత అనుకోకుండా అది లాలాజలం స్రవిస్తుంది. ఏది కుక్క అనేది లాలాజలం స్రవిస్తుంది అనుకోకుండా గంట కొట్టేసరికి. దాన్ని ఏమంటాం మనం అయత్న సిద్ధ స్వాస్థ్యం అని అంటారు. తర్వాత సామాన్యీకరణ. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనలు ఏర్పడిన తర్వాత దానిని పోలిన అన్ని ఉద్దీపనలకు అదే రకమైన ప్రతిస్పందనలు చూపడాన్ని ఉద్దీపన సామాన్యీకరణం అంటారు. తనను కొట్టిన ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన విద్యార్థి మిగతా ఉపాధ్యాయులు ఏమీ అనకపోయినా వారిని చూసి భయపడటం. సామాన్యీకరణం జనరలైజేషన్. సింపుల్గా ఈ టర్మ్ గుర్తుపెట్టుకొని ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనలు ఏర్పడిన తర్వాత దానిని పోలిన అన్ని ఉద్దీపనలకు అదే రకమైన ప్రతిస్పందనలు చూపడాన్ని ఉద్దీపన సామాన్యీకరణం అంటారు. అంటే ఇంతకుముందు పాత టెక్స్ట్ బుక్లు ఏం చేసేవాళ్ళు అంటే గంట కొట్టేవాళ్ళు లేకపోతే దీపం వెలిగించేవాళ్ళు. ఆ దీపం వెలిగించడం వల్ల ఏమవుతుందంటే ఆహారం ఇచ్చేవాళ్ళు. అప్పుడు గంట కొట్టినా దీపం వెలిగించినా కుక్కల ఆలోచన అని స్రవించడం అనేది జరుగుతుంది. అంటే సామాన్యీకరణ జరిగిపోతూ ఉంటుంది. అంటే తనను కొట్టిన ఒక ఉపాధ్యాయుడిని భయపడిన విద్యార్థి మిగతా ఉపాధ్యాయులు ఏమీ అనకపోయినా వారిని చూసి భయపడడం. దీన్ని సామాన్యీకరణం అంటారు. ఆ ఉద్దీపనకు ప్రతిస్పందన జరగడం అనేది సామాన్యీకరణ జరిగిపోతూ ఉంటుంది. తర్వాత విచక్షణ. వేరువేరు ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందన. విచక్షణ అంటే వేరువేరు ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించడం. అంటే ఉద్దీపనలు వేరువేరు జరుగుతూ ఉంటే ప్రతిస్పందనలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రయోగ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మిగతా ఉద్దీపనకు అలక్ష్యం చేసే అంటే విడిచిపెట్టే ప్రక్రియను విచక్షణ అంటారు. అంటే ట్రాఫిక్ సిగ్నల్కి అనుగుణంగా ప్రయాణించడం. అంటే ప్రయోగ ఉద్దీపనకు మాత్రం ప్రతిస్పంది అంటే కొన్ని కుక్కలు కానీ జంతువులు కానీ తీసాం అనుకోండి, ఏమవుతుంది ఆహారం ఇచ్చేసరికి లాలాజలం స్రవిస్తాయి. పొరపాటున వాళ్ళకి నచ్చనిది ఏమైనా ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టాం అనుకోండి లాలాజలం స్రవించవు. ఎందుకంటే రాయి తినేది కాదు కదా. కాబట్టి ఇలా జరగడాన్ని అంటే వేరువేరు ఉద్దీపన వేరువేరు ప్రతిస్పందన. రాయికి ఒకసారి వేరే రకమైన ప్రతిస్పందన, ఆహారం పెట్టేసరికి వేరే రకమైన ప్రతిస్పందన అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రయోగ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మిగతా ఉద్దీపన అంటే రాయికి అనేది మిగతా ఉద్దీపన అలక్ష్యం చేస్తే అంటే విడిచిపెట్టే ప్రక్రియను ఏమంటారంటే విచక్షణ. నీకు విచక్షణ ఉందరా జ్ఞానం ఉందని అంటాం కదా. అంటే దేనికి రెస్పాండ్ అవ్వాలో దానికే రెస్పాండ్ అవుతే మిగిలిన వారికి రెస్పాండ్ అవ్వవు. సింపుల్గా ఉదాహరణ ట్రాఫిక్ సిగ్నల్కి అనుగుణంగా ప్రయాణించడం. అంటే దాని అర్థం ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అనుగుణంగా ప్రయాణించడం అంటే రెడ్ లైట్ వచ్చేసరికి ఆగుతాం, గ్రీన్ లైట్ వచ్చేసరికి ముందుకు వెళ్తాం కదా. అంటే ఒక్కొక్క సిగ్నల్కి ఒక్కొక్క ప్రతిస్పందన మన దగ్గర ఉంటుంది. అది
ఉన్నత క్రమ నిబంధన ఒక సహజ అసహజ ఉద్దీపనకు నిబంధన ఏర్పడిన తర్వాత దాన్ని నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించి మరొక అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందన రాబడ్డాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. ఉన్నత క్రమ నిబంధనలో సంబంధం అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఉదాహరణ, ఒక ఉపాధ్యాయుడిని భయపడిన వ్యక్తి ఉపాధ్యాయుని సైకిల్ చూసిన, ఉపాధ్యాయుడు ఉండే గదిని చూసినా భయపడ్డాం. అంటే ఒక అసహజ ఉద్దీపన నిబంధన ఏర్పడిన తర్వాత సింపుల్గా ఏం లేదు, ఆహారానికి గంటకి సంసర్గం ఏర్పడింది. ఇప్పుడు ఆహారాన్ని తీసేస్తే ఓన్లీ గంట కొట్టడం వల్ల ఏమవుతుందంటే లాలాజలం స్రవించబడుతుంది. ఇప్పుడు గంట కొట్టిన ప్రతిసారి అక్కడ ఒక లైట్ కానీ ఇంకేది కానీ వెలిగించారనుకోండి, అంటే ఒక దీపం వెలిగించారనుకోండి, ఒక దీపం లాంటిది చూసుకొని దీపం వెలిగించారనుకోండి, ప్రతిసారి గంట కొట్టినప్పుడు దీపం వెలిగిస్తుంటారు, దీపం వెలిగించడం గంట కొట్టడం రెండూ ఒకసారి జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా లాలాజలం స్రవించబడుతుంది. ఇప్పుడు గంట కొట్టడం కూడా మానేస్తే ఓన్లీ దీపం వెలిగించేసరికి లాలాజలం స్రవించడం, దాన్ని ఏమంటారంటే ఉన్నత క్రమ నిబంధన. అంటే ఇక్కడ గంట అసహజ ఉద్దీపన అనేది మనం ఏం చేస్తాం, ఆహారంలో లాగా నిర్నిబంధిత ఉద్దీపన మనం చేస్తాం. అంటే సహజ ఉద్దీపన దాన్ని చేస్తాం. ఇక్కడ గంట అనేది సహజ ఉద్దీపన అవుతుంది, లేదా నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. అసహజ ప్రతిస్పందన అసహజ ఉద్దీపన అనేది ఏంటవుతుంది, తర్వాత నెక్స్ట్ ఆ స్టేజ్లోకి అది ముందుకెళ్ళిపోతుంది, పక్క సైడ్ అయిపోతుంది ఆహారం పూర్తిగా. గంట స్టేజ్లోకి ఏమవుతుందంటే, అంటే ఆహారం స్టేజ్లో గంట వెళ్ళిపోతుంది. ఈ గంట ప్లేస్లోకి ఏమొస్తుంది, ఇప్పుడు దీపం వస్తుంది. దీపం అంటే దాని అర్థం ఏంటంటే, మనం గంట కొట్టడం దీపం వెలిగించడం రెండు జరిగినప్పుడు లాలాజలం స్రవించడం అనేది జరిగింది అనుకోండి. అలా ఆ రెండింటి మధ్య సంసర్గం, అంటే దీపానికి గంటకి సంసర్గం జరిగింది అనుకోండి. సంసర్గం జరిగిన తర్వాత ఇక గంట కొట్టడం మానేసాం. అప్పుడు దీపానికి కూడా కుక్కో రెస్పాండ్ అయ్యి లాలాజలం స్రవించింది అనుకోండి. దాన్ని ఉన్నత క్రమ నిబంధన అని అంటారు. ఓకేనా. ఉన్నత క్రమ నిబంధనలో సంబంధం అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఉదాహరణ, ఒక ఉపాధ్యాయుడు అంటే భయపడిన వ్యక్తి ఉపాధ్యాయుడు సైకిల్ చూసినా, ఉపాధ్యాయుడు ఉండే గదిని చూసినా భయపడ్డం. అంటే ఒక ఉపాధ్యాయుడిని చూస్తే పిల్లలకు భయం, ఆయన సైకిల్ చూసినా లేకపోతే ఉపాధ్యాయుడు ఉండే గదిని చూసినా భయపడ్డాన్ని ఉన్నత క్రమ నిబంధన అని అంటారు. ఉన్నత క్రమ నిబంధనలో ప్రాథమిక నిబంధన గంట శబ్దం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లాలాజలం స్రవించడం. గౌణ నిబంధన రింగు ప్లస్, ఇక్కడ రింగ్ అని ఇచ్చారు, మనం దీపం అని చెప్పుకున్నాం. గౌణ నిబంధన రింగు ప్లస్ గంట శబ్దం లాలాజలం స్రవిస్తుంది. పునర్బలం తర్వాత కేవలం రింగుకు మాత్రమే లాలాజలం స్రవించడం. మనం ఈరోజు దీపం అని చెప్పుకున్నాం కదా, ఆ దీపం స్థానంలో ఇక్కడ రింగ్ ఇచ్చారు. ప్రాథమిక నిబంధన ఏంటంటే గంట శబ్దం. అంటే ఆహారానికి గంటకి ఏమో సంసర్గం ఏర్పడి లాలాజలం స్రవిస్తుంది. ఆహారం సైడ్కి వెళ్ళిపోయింది, ఇంకా గంట మాత్రం కొడితే లాలాజలం స్రవించింది. అది ప్రాథమిక నిబంధన. తర్వాత గౌణ నిబంధన. ఇక్కడ గౌణ నిబంధన ఏంటంటే రింగు ప్లస్ గంట శబ్దం. ఇప్పుడు గంట ప్లేస్లోకి రింగు వచ్చింది, ఆహారం ప్లేస్లోకి గంట వెళ్ళింది. ఓకేనా. కొంచెం స్టెప్ ముందుకు వెళ్ళింది. ఇప్పుడు గౌణ నిబంధన. అది రింగు అనేది గౌణ నిబంధన కింద వచ్చేస్తుంది. గౌణం అసహజ ఉద్దీపన కిందకు వచ్చేస్తుంది రింగ్. ఇప్పుడు గంట అనేది సహజ ఉద్దీపన కింద వస్తుంది. ఈ సహజ ఉద్దీపనకి అసహజ ఉద్దీపనకి అంటే రింగుకి రెండు ఒకసారి చేయడం వల్ల ఏమవుతుంది, లాలాజలం స్రవిస్తుంది. పునర్బలనం తర్వాత కేవలం రింగుకు మాత్రం లాలాజలం స్రవించడం, ఇది ఉన్నత క్రమ నిబంధన. ఓకేనా. ఉన్నత క్రమ నిబంధనలో భాగంగా ప్రాథమిక నిబంధనలో కనిపించే సహజ ఉద్దీపన గంట. ఉన్నత నిబంధనలో భాగంగా ప్రాథమిక నిబంధనలో కనిపించే సహజ ఉద్దీపన మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆహారం ప్లేస్లో గంట వెళ్ళిపోతుందని, గంట వెళ్ళిపోతుంది దాని అర్థం అంటే అక్కడ సహజ ఉద్దీపన ఏంటి, గంట. ఉన్నత క్రమ నిబంధనలో భాగంగా ప్రాథమిక నిబంధనలోని అసహజ ఉద్దీపనే గౌణ నిబంధనలో సహజ ఉద్దీపనకు ఉపయోగపడుతుంది. ఉన్నత క్రమ నిబంధనలో భాగంగా ప్రాథమిక నిబంధనలోని అసహజ ఉద్దీపనయే. ప్రాథమిక నిబంధనలోని అసహజ ఉద్దీపన అనేది గంట అనేది ఎలా ఉపయోగపడుతుంది, గౌణ నిబంధనలో సహజ ఉద్దీపనకు, గౌణ నిబంధనలో సహజ ఉద్దీపనకు ఉపయోగపడుతుంది. అంటే గంట శబ్దం ప్రాథమిక నిబంధన, అది గౌణ నిబంధనలో అంటే అసహజ నిబంధనలో, సింపుల్గా అసహజ నిబంధనలో ఎలా ఉపయోగపడుతుంది, అది సహజ ఉద్దీపనగా అది ఉపయోగపడుతుంది. అంటే ఆహారం ప్లేస్లో గంట వెళ్ళిపోయింది. తర్వాత ఉన్నత క్రమ నిబంధన కొనసాగడానికి తోడ్పడే సమయం సాధారణీకరణం, పునర్బలనం. ఉన్నత క్రమ నిబంధన కొనసాగడానికి తోడ్పడే నియమం ఏంటంటే సాధారణీకరణ, పునర్బలనం. అంటే పునర్బలం చేస్తూ ఉండాలి, లేకపోతే విలుప్తీకరణం జరిగేసి ఈ రెండింటి మధ్య సంసర్గం ఉంటుంది, కానీ ప్రతిస్పందన అనేది రావడం ఆగిపోతుంది. క్రమ నిబంధనను ఆటంకపరిచే నియమం విచక్షణ నియమం. ఉన్నత క్రమ నిబంధనను ఆటంకపరిచే నియమం అంటే విచక్షణ. అంటే విచక్షణ లేదా అంటే గంట కొడితేనే ఆహారం వస్తుంది, లేకపోతే ఆహారం చూస్తేనే లాలాజలం స్రవిస్తుంది, దానికి విచక్షణ ఉందనుకోండి. గంట కొడితే మాత్రం లాలాజలం మరీ స్రవించదు, అది విచక్షణ. నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య కాల వ్యవధి ఎంత తక్కువగా ఉంటే అంత వేగంగా నిబంధన ప్రక్రియ జరుగుతుంది. అంటే గంట కొట్టడం, ఆహారం ఇవ్వడం, ఆ రెండింటి మధ్య సమయం ఎంత తక్కువగా ఉంటే నిబంధన ప్రక్రియ అంత వేగంగా జరుగుతుంది. కాల వ్యవధికి నిబంధన ప్రక్రియ మధ్య గల సంబంధం విలోమానుపాతం. కాల వ్యవధికి నిబంధన ప్రక్రియ మధ్య గల సంబంధం విలోమానుపాతం. అంటే కాలం పెరుగుతున్న కొలది నిబంధన ప్రక్రియ అనేది తగ్గిపోతూ ఉంటుంది, విలోమానుపాతం.
కాలవ్యవధి అంటే గంటకును ఆహారానికి ఇచ్చే సమయం పెంచుతూ ఉంటే ఏమవుతుందంటే నిబంధన ప్రక్రియ అది రెండింటి మధ్య సంసర్గం తక్కువ జరగడం వల్ల ఏమవుతుందంటే నిబంధన ప్రక్రియ చాలా తక్కువగా జరుగుతుంది. సమయం పెంచుతూ ఉంటే నిబంధన ప్రక్రియ చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. నిబంధన జరిగే విధానాలు 2 రకాలు. అవి ఏంటంటే పురోగామి నిబంధనం. సహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి అసహజ ఉద్దీపన తర్వాత జోడించడం వల్ల నిబంధన ఏర్పడినట్లయితే దాన్ని పురోగామి నిబంధనం అంటారు. ఉదాహరణ పావ్లోవ్ ప్రయోగం. ఇక్కడ పావ్లోవ్ ప్రయోగంలో సహజ ఉద్దీపన ముందిచ్చారు, ఏమిచ్చారు, ఆహారం ఇచ్చారు. తర్వాత అసహజ ఉద్దీపన తర్వాత జోడించాలి. అసహజ ఉద్దీపన ఇక్కడ గంట, దాన్ని జోడించడం వల్ల నిబంధన ఏర్పడినట్లయితే దాన్ని పురోగామి నిబంధనం అంటారు. ఉదాహరణ పావ్లోవ్ ప్రయోగం పైన నేర్చుకున్నాం. మందకొడి నిబంధన అసహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి అంటే గంట ముందే కొట్టేస్తారు, ఇచ్చి సహజ ఉద్దీపన తర్వాత జోడించలేదు, తర్వాత ఆహారం ఇస్తారు. నిబంధన జరిగితే దాన్ని మందకొడి లేదా తిరోగామి నిబంధనం అంటారు. ఇది వాట్సన్ యొక్క ప్రయోగం గుర్తుంది కదా. పురోగామి నిబంధనం అంటే పావ్లోవ్ ప్రయోగం. సింపుల్గా ముందు ఆహారం ఇస్తారు, ఆహారం ఇచ్చి తర్వాత ఆహారం ఇచ్చేటప్పుడు గంట కూడా కొడతారు. అలాగా సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపన జోడిస్తారు, అది పురోగామి. ఇక్కడ మందకొడి నిబంధన లేదా తిరోగామి నిబంధన అంటే ఏంటంటే ముందే గంట కొట్టేస్తుంటారు, 2 సార్లు 3 సార్లు గంట కొడతారు, తర్వాత ఆహారం జోడిస్తూ ఉంటారు. ఓకేనా. ముందు అసహజ ఉద్దీపన ఇస్తారు, గంట కొట్టడం అనేది, తర్వాత సహజ ఉద్దీపననేమో దానికి జోడిస్తూ ఉంటారు. దీన్ని ఇలా జోడించడం వల్ల నిబంధన జరిగితే దాన్ని ఏంటంటారంటే మందకొడి నిబంధన లేదా తిరోగామి నిబంధన అంటారు. సహజ అసహజ తిరోగామి, అసహజ సహజ అయితే మందకొడి నిబంధన. థ్యాంక్ యూ.